హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 2019 కరెంట్ అఫైర్స్లో భాగంగా మాక్ టెస్ట్ 2ని మీకోసము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. ఇందులో అంతర్జాతీయం, జాతీయం, స్పోర్ట్స్, అంతేకాకుండా ఇతర ముఖ్యమైన అంశాలను కూడా మనము చేర్చి ఇలా మాక్ టెస్ట్ రూపంలో 2019 మొత్తం కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఒక్కటి కూడా మిస్ కాకుండా. సో ఫ్రెండ్స్, ఇప్పటికే మనము 6 months వీడియోలు అన్నీ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. జనవరి నుంచి జూన్ వరకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, జాతీయం, అంతర్జాతీయం, స్పోర్ట్స్, సమావేశాలు, సదస్సులు అన్నిటిపైన కూడా చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ప్లేలిస్ట్ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా, క్లాస్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. భారత్లో అనేక ఉగ్రదాడులకు పాల్పడ్డ పాకిస్తాన్ ప్రేరేపిత జైష్ ఏ మహమ్మద్ అధిపతి మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ఏ రోజున ప్రకటించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 2019 మే 1వ తేదీన. సో వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. 1999లో ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు 1994 నుంచి భారత జైల్లో ఉన్న అజార్ను విడిపించుకుపోవడం జరిగింది. సో ఆ తర్వాత జైష్ ఏ మహమ్మద్ స్థాపించిన అజార్ 2000 సంవత్సరంలో కాశ్మీర్లోని బదామి బాగ్ సైనిక స్థావరంపై బాంబు దాడి చేయించడం జరిగింది. సో ఈ ఘటనలో 17 మంది జవాన్లు నేల కొరిగారు. 2001లో భారత పార్లమెంట్పై దాడికి పథకం కూడా వేసింది ఇతనే. ఆ తర్వాత పఠాన్కోట్, ఉరి, పుల్వామా తదితర ఘటనలకి ఇతడే ప్రధాన సూత్రధారిగా చెప్పుకోవచ్చు. సో ఇతడికి పాక్ గూఢచార సంస్థ ISI అన్ని విధాలుగా తెర వెనుక సహాయం చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 2. ఆఫ్రికాలో తిరుగాడినట్లుగా భావిస్తున్న పెద్ద సింహం అవశేషాలను శాస్త్రవేత్తలు ఇటీవల ఏ దేశంలో కనుగొనడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, కేన్యాలో. వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. 1500 కిలోల బరువుతో ధ్రువ ఎలుగుబంటి పరిమాణంలో ఉన్న ఈ పెద్ద సింహము సింబా క్యూబా కూటోకాఫ్రికా జాతికి చెందినట్లుగా పురాజంతు శాస్త్రవేత్తలు భావిస్తుండడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, చంద్రుడిపైకి మనుషులను, ఇతర వాహనాలను, పరికరాలను పంపే అంతరిక్ష వాహక నౌక బ్లూ మూన్ ల్యాండర్ను ఇటీవల ఎవరు ఆవిష్కరించడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈయనకు చెందిన బ్లూ ఆరిజిన్ అంతరిక్ష కంపెనీ ఈ లూనర్ ల్యాండర్ను రూపకల్పన చేసింది. మరి అతని పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, అమెజాన్ అధినేత జెఫ్ బేజోస్. నెక్స్ట్ వన్, వీధి బాలల ప్రపంచ కప్ 2019ని ఏ జట్టు గెలుచుకుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1, భారతదేశము. వివరాలు చూద్దాము. 2019 ఏప్రిల్ 30 నుంచి మే 7 వరకు ఇంగ్లాండ్లో ఈ క్రికెట్ పోటీలు జరిగాయి. స్ట్రీట్ 20 క్రికెట్గా కూడా ఈ పోటీలను వ్యవహరించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ జాతీయ వార్తలు చూద్దాం ఫ్రెండ్స్. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఉత్పత్తి అయిన మొత్తం ఘన వ్యర్థాలలో ఎంత శాతాన్ని శుద్ధి చేయగలిగినట్లుగా కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, 53%. వివరాలు చూద్దాం. 84% ఘన వ్యర్థాల శుద్ధితో ఛత్తీస్గఢ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వరుసగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 2. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్పై మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక ఆరోపణల్లో నిజానిజాలు తీర్చడానికి ఏర్పడిన సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీకి ఎవరు నాయకత్వము వహించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, జస్టిస్ అరుణ్ మిశ్రా. వివరాలు చూద్దాము. ఈ త్రిసభ్య కమిటీలో జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలు కూడా సభ్యులుగా ఉన్నారు. సో ఈ కమిటీ CJIకి క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాము.
ఈ క్రింది అంశాల్లో సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ, స్కార్పిన్ శ్రేణికి చెందిన ఐఎన్ఎస్ వెలా జలాంతర్గామిని 2019 మే 6న ముంబైలోని మజ్గావ్ డక్ షిప్ యార్డ్లో జలప్రవేశం చేయించారు. సో పలు పరీక్షలు నిర్వహించిన అనంతరము దీన్ని భారత నౌకాదళానికి అప్పగించనున్నట్లుగా తెలుస్తుంది. ఆప్షన్ బి, స్కార్పిన్ శ్రేణిలో ఇది 4వ జలాంతర్గామి. సో ఈ శ్రేణిలో మొత్తము 6 జలాంతర్గాములను భారత్లో నిర్మించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ సంస్థ ఫ్రాన్స్కు చెందిన ఎంఎస్ నావల్ గ్రూప్తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. నెక్స్ట్ వన్, ఇప్పటికే ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ కందహేరి, ఐఎన్ఎస్ కరజ్ జలాంతర్గాములను ప్రారంభించారు. కల్వరి నౌకాదళంలో చేరిన మిగిలిన 2 పరీక్షల దశలో ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఆప్షన్ డి, ఐఎన్ఎస్ వేలా 1973 నుంచి 2010 వరకు భారత నావికాదళంలో సేవలు అందించింది. తాజాగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వేలా కొత్త జలాంతర్గామి అందుబాటులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఇందులో సరైన సమాధానము ఏంటి? ఆప్షన్ 4 అన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్ చూద్దాము. ధైర్య సాహసాలు ప్రదర్శించి అంకిత భావంతో విధులను నిర్వర్తించే వారికి మెక్కెయిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ లీడర్షిప్ ఏటా అందించే కరేజ్ అండ్ లీడర్షిప్ అవార్డు 2019 గాను గెలుచుకున్న ఢిల్లీ పోలీస్ అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, ఛాయా శర్మ. ఎవరు ఫ్రెండ్స్? ఛాయా శర్మ. నెక్స్ట్ వన్, రాష్ట్రీయ వార్తలు చూద్దాము. ఫస్ట్ వన్, తెలంగాణ అధికార భాషా సంఘము చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్ రావు పదవి కాలాన్ని తిరిగి ఎంతకాలం పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వము 2019 మే 2న ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1, 1 సంవత్సరము అంటే 7 ఏడాది కాలం పాటు. నెక్స్ట్ వన్, తెలంగాణలో కాలుష్యం బారిన పడిన 8 నదుల్లో దేని ప్రక్షాళనకు కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్కు తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ 4, పై 3 కూడా. ఏంటవి? మూసీ నది ప్రక్షాళనకు, మంచిర్యాల నది ప్రక్షాళనకు, నక్కవాగు అనేటువంటి దానికి కూడా ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వము నడుం బిగించింది. నెక్స్ట్ వన్, కృష్ణా నది ప్రక్షాళనకు నేను సైతం కృష్ణమ్మ శుద్ధి సేవలో సో పేరిట వినూత్న కార్యక్రమాన్ని ఏపీలోని కృష్ణా జిల్లా యంత్రాంగము ఏ రోజున ప్రారంభించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 2019 మే 2వ తేదీన. వివరాలు చూద్దాము. ఇక నుంచి ప్రతి నెల 2-3 శనివారాల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని అధికారులు నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ వన్, తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది 17వ లోక్సభకు ఎన్నికైన సభ్యుల్లోనే చిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందిన వైకాపా అభ్యర్థి గొడ్డేటి మాధవి ఏ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, అరకు. వివరాలు చూద్దాం. మాధవి 1992 జూన్ 18న జన్మించారు. ప్రస్తుతము ఈమె వయసు 26 సంవత్సరాల 11 నెలలు. 17వ లోక్సభకు ఎన్నికైన వారిలో అతిపెద్ద వయస్కురాలుగా శ్రీనగర్ నుంచి ఎన్నికైన ఫారూక్ అబ్దుల్లా వార్తల్లో నిలిచారు. సో ఈయనకు మొత్తము 81 సంవత్సరాలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 5వది, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్, దీన్ని ఇఫ్కో అంటాం మనం. సో దీనికి డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, దేవేందర్ రెడ్డి. వివరాలు చూద్దాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవాలతో కూడిన నియోజకవర్గానికి సంబంధించి ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రకు చెందిన వివేక్ బిపిన్ లేదా కోలేపై తెలంగాణకు చెందిన ఈయన విజయం సాధించారు. ఈ పదవిలో ఈయన 5 ఏళ్ల పాటు కొనసాగుతారు. నెక్స్ట్ వన్, 6వది, ఉస్మానియా యూనివర్సిటీ ఈక్రిసాట్ పరిశోధకులు సంయుక్తంగా ఇటీవల ఏ పంట జన్యు చిత్రపటాన్ని ఆవిష్కరించి విశ్లేషించారు? నేచర్ జెనెటిక్ అనే ప్రముఖ జర్నల్లో దీనికి సంబంధించిన పరిశోధనా పత్రాలు కూడా ప్రచురితం అవ్వడం జరిగింది. మరి ఏంటి అవి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 1 and 2 అంటే శనగలు మరియు వేరుశెనగలపై పరిశోధన చేయడము జరిగింది. పరిశోధన చేసి వాటి యొక్క జన్యు చిత్రపటాన్ని కూడా ఆవిష్కరించి విశ్లేషించారు.
నెక్స్ట్ వన్ ఇతర అంశాలు చూద్దాం ఫ్రెండ్స్. ది బేర్ ఫుట్ కోచ్ పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్యాడీ ఆఫన్. వివరాలు చూద్దాము. దక్షిణాఫ్రికాకు చెందిన ఇతను గతంలో భారత క్రికెట్ జట్టుకు మానసిక శిక్షకుడిగా వ్యవహరించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2 ప్రతిష్టాత్మక ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం 2018 అవార్డు ఎవరు గెలుచుకోవడం జరిగింది? ఓకేనా, అంటే ఎవరు ఈ విభాగంలో ఈ పురస్కారానికి ఎంపిక కావడము జరిగింది ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఎవరు? నిలీనా ఎంఎస్. వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. గతేడాది ఈమె రాసిన కోల్గేట్ 2.0 వ్యాసము పరిశోధనాత్మక జర్నలిజం విభాగంలో ఈ పురస్కారానికి ఎంపికైంది. ఛత్తీస్గఢ్లోని పర్భా కాంతబాసన్ ప్రాంతాల్లో బొగ్గు గన్లను కేటాయించడం వల్ల అడవి ఏ విధంగా తగ్గిపోతుంది? గిరిజనులకు అటవీ భూములపై హక్కులు ఎందుకు నిరాకరిస్తున్నారు? ప్రజలు తమ జీవనోపాధిని ఏ విధంగా కోల్పోతున్నారు? తదితర విషయాలపై ఈమె పరిశోధన చేసి రాసిన వ్యాసము కారవాన్ మ్యాగజైన్లో గతేడాది మార్చిలో ప్రచురితం కావడము జరిగింది. నెక్స్ట్ వన్ మిస్ సూపర్ గ్లోబ్ ఇండియా 2019 అందాల పోటీలో విజేతగా నిలిచిన యువతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 అక్షర రెడ్డి. వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. ఈమెది చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబము. కేరళలోని కోజికోడ్లో ఈ పోటీలు జరిగాయి. వచ్చే అక్టోబర్ దుబాయ్లో జరగనున్న మిస్ సూపర్ గ్లోబ్ ఇంటర్నేషనల్ పోటీలకు భారత్ తరఫున ఈమె ప్రాతినిధ్యము వహిస్తారు. నెక్స్ట్ వన్ బ్రెజిల్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2019 పురుషుల డబుల్స్ టైటిల్ విజేతలుగా ఎవరు నిలవడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 సాత్విక్ సాయిరాజ్ నెక్స్ట్ చిరాగ్ షెట్టి అనేటువంటి ఇద్దరు డబుల్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ అత్యంత అరుదైన విషసర్పము పిచ్ వైపర్. దీనిని 70 ఏళ్ల తర్వాత తాజాగా ఏ రాష్ట్రంలోని పశ్చిమ కమేంగ్ జిల్లా ఈగల్ వెస్ట్లోని అడవుల్లో కనుగొనడం జరిగింది? మరి ఈ ప్రాంతం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 అరుణాచల్ ప్రదేశ్లో ఉంది ఫ్రెండ్స్. ఈశాన్య రాష్ట్రమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్లో. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము కరెంట్ అఫైర్స్ 2019 సంవత్సరానికి సంబంధించిన మార్క్ టెస్ట్ 2ని కండక్ట్ చేయడము జరిగింది ఫ్రెండ్స్. ఇదే విధంగా మనము ఇయర్కి సంబంధించిన మొత్తం అంశాలు కూడా మనము కండక్ట్ చేద్దాము. చూద్దాం ఫ్రెండ్స్, మీకు ఎంత అంటే రివిజన్ లాగా అవుతుంది. ముఖ్యంగా ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైనా సరే, లేదా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైనా సరే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఏ విధమైన టాపిక్ పైన మీకు క్లాస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో ఇవ్వండి, ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.